మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావులేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతే మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. కావాలనే కొందరు ఇందిరమ్మ ఇండ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే వివేక్. ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాను. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను అంతే ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళీ ఒకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయట పెట్టి, ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వద్దు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి